వెల్కమ్ టు చిన్ని షార్ట్ స్పాట్. ఇప్పుడు అమలాపురంలో ఉన్నాము. ఈరోజు మీకు బీచ్ చూపిస్తాను. బీచ్కి వెళ్తూ ఉన్నాము. అమలాపురంలో ఉండే బీచ్. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడము. ఎలా ఉంటుంది, ఎంత దూరం అనేది మొత్తం చెప్తాను, చూడండి. యూనివర్సిటీ వాళ్ళు కారు పంపిస్తామన్నారు, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కారు వచ్చిన వెంటనే బీచ్కి వెళ్తాము. చూద్దాం ఎలా ఉందో బీచ్. ఈరోజు అమలాపురం నుంచి యానం బీచ్కి బయలుదేరాము. అమలాపురం నుంచి యానంకి హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఇక్కడ నుంచి యానం బీచ్ పోయిన తర్వాత అది ఎలా ఉంటుందో చూద్దాము. మేము 5:30కి బయలుదేరాము. 5:30కి కూడా ఎండ చూడండి ఎలా ఉందో. ఎండ చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికి కూడా మనకు మరీ వేడి అనిపించలేదు, ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేడి ఎక్కువగా అనిపించలేదు. ఇక్కడ విశేషం ఏంది అంటే, మేము వెళ్ళినంత దూరము ఇక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా విపరీతంగా కొబ్బరి చెట్లు మొలిచిపోయినాయి. వాటంతట అవే వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నాయి. దారి బాగుంది, యానం బీచ్కి దారి బాగుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడు రైట్ సైడు పోయినంత దూరం కొబ్బరి చెట్లే. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అంతగా లేవు, కానీ బిల్డింగ్స్ కానీ షాప్స్ కానీ అవి ఉన్నా కూడా వాటి పక్కన కొబ్బరి చెట్లు ఉన్నట్టుగా లేదు, కానీ కొబ్బరి తోటలో ఉన్నట్లుగా ఉన్నాయి. అంటే అంత ఎక్కువగా ఉన్నాయి. మేము అదే ఆశ్చర్యంగా చూసాము. మనకు పంటలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ రాయలసీమ పక్క చూసినట్లయితే మనకు వరి ఎక్కువగా పండుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అమలాపురం నుంచి యానంకి వెళ్ళే దారిలో కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా. అసలు దీన్ని ఎన్ని ఎలా వచ్చినాయని ఆశ్చర్యంగా ఉంది నాకు. మనుషులు వేసింది కాదు, వాటంతట అవే వచ్చినాయి ఇవి. ఈ దారి కూడా చూడండి, వెళ్ళినంత దూరము దారి పక్కన కొబ్బరి చెట్లు వేసినట్లుగా లేదు, కానీ కొబ్బరి తోటలో దారి ఉన్నట్లుగా ఉంది. అందుకనే మీకు ఇవన్నీ షూట్ చేసి చూపించాలని నేను ఎక్కువగా ఈ కొబ్బరి చెట్లని షూట్ చేసి చూపిస్తున్నాను. బీచ్ వచ్చిన తర్వాత బీచ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ కొబ్బరికాయలు కూడా అసలు కనిపించడం లేదు. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నా కూడా కొబ్బరికాయ తాగదాము, టెంకాయ నీళ్ళు తాగదాము అంటే అసలు టెంకాయలు కనిపించడం లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి, వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చిన్న చెరువు, పోయినంత దూరము చెరువు ఈ గోదావరి పక్కనే వస్తూ ఉంటుంది. మనకు ఎంత దూరం పోయినా కూడా అంత దూరము రోడ్డు పక్కన ఈ గోదావరి వాగు వస్తూ ఉంటుంది. అంటే వాటర్ ఎప్పుడు ఉంటుంది, వీళ్ళకి సఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి చెట్లు ఈ మాదిరి మంచిగా ఎదిగినాయి. ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది. ఎండాకాలంలోనే మనకు ఇది ఎండాకాలం లాగా లేదు, ఒక డిసెంబర్ లాగా ఉంది నాకైతే చూస్తే. అంటే మన పక్క ఈ మాదిరి గ్రీనరీ ఎక్కడ కనిపించదు ఎండాకాలంలో, అన్నీ ఎండిపోయి ఉంటాయి. కానీ వీళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఈ గ్రీనరీ కనిపించేదానికి కారణం ఈ వాటరే, గోదావరి వాటరు. చాలా మంచి భూములు ఇవి. పోయినంత దూరం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కొబ్బరి చెట్లు, చిన్న చిన్న చెరువు, ఈ వాగు అనేది ఇంకా వస్తూనే ఉంటుంది. గోదావరి వాగు పక్కన వాటరు రోడ్డు పక్కన వస్తూనే ఉంటుంది. మనకు చూసి చాలా సంతోషమైంది నాకు. నేను, నా వైఫ్, యూనివర్సిటీ నుండి ఇంకొక ఇద్దరు వచ్చారు. ఎంత హ్యాపీగా ఉందంటే ఇది చూస్తా ఉంటే ఎంతసేపు అయినా ఈ దారిలో జర్నీ చేస్తామా అన్నట్టే ఉంది. వీడియోలో అయితే నాకు తెలియదు, కానీ రియల్గా అయితే నాకు చాలా ఎంజాయ్ చేశాను నేను. మేమిద్దరము యూనివర్సిటీ నుండి ఇంకొక ఇద్దరు వచ్చారు. మొత్తం నలుగురికి కాలేజు కార్ అరేంజ్ చేసింది. వెళ్ళేసి కొబ్బరి చెట్లు పోయినంత దూరము ఇదే. మనకు రాయలసీమలో కొబ్బరి చెట్లు లేకపోయినా కూడా కొబ్బరికాయలు ఎక్కడ పట్టినా ఉంటాయి తాగేదానికి, టెంకాయ నీళ్ళు. కానీ ఇక్కడ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కొబ్బరికాయలు తాగే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే ప్రతి ఇంటికి కొబ్బరి చెట్లు ఉంటాయి ఎక్కడ పట్టినా. ఇక్కడ చూడండి, షాపింగ్ కాంప్లెక్స్ చుట్టుపక్కల కూడా కొబ్బరి చెట్లు ఎట్లా అంటే అట్లా పెరిగిపోయి ఉంటాయి. ఎవరైనా కోసుకోవచ్చు కొబ్బరికాయలు. ఎక్కడ పట్టినా కొబ్బరికాయలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా కొనుక్కోరు, అక్కడనే కొట్టి తాగేస్తూ ఉంటారు అని చెప్పారు.
నేను షాక్ అయినాను. అసలు కొబ్బరి చెట్లు ఎట్లున్నాయి చూడండి, పిచ్చి చెట్లులాగా మొలిచిపోయినాయి కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో. ఇది గోదావరి నీళ్ళు ఇవి, చెరువు వాగులాగా వచ్చి ఇది ఇట్లే పోతూ ఉంటుంది సీలోకి ఎక్కడ చూసినా కూడా. ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్. ఇంకా మనము గోదావరి బ్రిడ్జ్ పైకి వచ్చేసినాము. ఒక పక్క ట్రైన్ పోతుంది, ఇంకో పక్క మనకు బస్సు వెళ్ళేదానికి రూట్ ఇది. చాలా బాగుంది. గోదావరి వాటర్ చూస్తే నాకు దూకేయాలనిపిస్తుంది నీళ్ళల్లోకి. దూకి ఈత కొడతాము అన్నంత హ్యాపీగా ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా చాలా పొడవు ఉందండి. ఈ గోదావరి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఎలా కట్టారో తెలియదు కానీ చాలా పొడవు ఉంది. దాదాపుగా 2 కిలోమీటర్స్ ఉన్నట్లుగా ఉంది ఈ బ్రిడ్జే. ఇంత పెద్దది మన రాయలసీమలో అయితే నేను చూడలేదు. దూరంలో మనకు స్ట్రీమర్స్ కనిపిస్తూ ఉన్నాయి, బోటింగ్ చేసేదానికి, బోటింగ్ వెళ్ళేదానికి బోట్స్, చేపలు పట్టేదానికి బోట్స్. ఈ ల్యాండ్ చుట్టూ కొబ్బరి చెట్లే, ఎవరైనా కోసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పిచ్చి చెట్లాగా మొలిచిపోయినాయి కాబట్టి కొబ్బరి చెట్ల పైన ఎవరికి ఆశ లేదు. ఇక్కడ బోట్స్ చూడండి, బోట్స్, స్టీమర్స్. ఇది బోటింగ్ పాయింట్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది, లొకేషన్ మాత్రం అదిరింది. ఇది జీసస్ స్టాచ్యూ. ఇంక ఇలా వెళితే మనము కొంత దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరగాలి యానం బీచ్కి. ఇక్కడ చాలా బీచెస్ ఉన్నాయండి. అయితే ఇది యానం ఎంట్రన్స్, యానం బీచ్ ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ తిరగాలి. మనకి ఇక్కడ ఎంట్రన్స్లో యానం బీచ్ అని వస్తుంది చూడండి. రాజీవ్ బీచ్, యానం బీచ్ కాదు, రాజీవ్ బీచ్ అని రాసింది. ఇదే యానం బీచ్ అంట. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్లో పెద్ద ఏనుగులు స్టాచ్యూస్, ఎలిఫెంట్ స్టాచ్యూస్ ఉన్నాయి. రాళ్ళతో చెక్కి ఉన్నారు, చాలా పెద్దవి ఇవి. తీరా చుట్టుకొని వచ్చిన తర్వాత నాకు నవ్వు వచ్చింది. ఏంటి అంటే, నేను బ్రిడ్జ్ పై నుంచి చూసిన ప్లేస్ ఇదే, బోటింగ్ స్పాట్. ఇక్కడికేనా మనం వచ్చింది? ఇదేనా యానం బీచ్? అదేనా? నేను కూడా బాగుంటుంది. మనం జస్ట్ చూసేసి వచ్చేయాలంతే, కాలు కూడా పెట్టలేకున్నామే. ఇక్కడ చూడండి బోటు. ఇది ఒక స్టీమరు. పాపి కొండలకి వెళ్ళి మునిగిపోయి దాన్ని ఎత్తి పడేసినట్లుగా ఉంది ఇది. మరి అదో కాదో తెలియదు కానీ యాక్చువల్గా ఇది బీచ్ కాదు, ఇది వచ్చి బోటింగ్ పాయింట్. ఇది మామూలు బీచెస్ అయితే మనకు దిగేదానికి ఇసుక ఉంటుంది, దిగి లోపలికి పోయి ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు భలే ఈసారి అయితే పాపము డిసప్పాయింట్ అయిపోయినాడు. పాపం బీచ్లో దిగి ఈత కొట్టాలని కొత్త ప్యాంట్ తెచ్చుకున్నాడు. ఈయన గారు డిసప్పాయింట్ అయిపోయినాడు, చాలా బాధపడిపోయినాడు. ఇక్కడంతా కూడా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, తినేదానికి తినుబండారాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూస్తే వరుసగా బోట్స్ ఉన్నాయి, స్ట్రీమర్స్, చేపలు పట్టేదానికి, మనుషుల్ని ఎక్కిపోయి తిప్పేదానికి. ఒక పార్క్ లాంటిది ఉంది. మనము చాలా టైం ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అంటే ఫ్రెండ్స్తో కూడా, ఫ్యామిలీస్తో కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చే కానీ దిగేదానికి ఇక్కడ లేదు. అదే డిసప్పాయింట్ అయినాము. వీళ్ళు యాక్చువల్గా యానం బీచ్ అంటే ఇంకా ఒక 1/2 అవర్ జర్నీ ఉంది. అది ఒరిజినల్ బీచ్.
కానీ ఇది ఒక బాగులాగా పోతుంది. లొకేషన్ అయితే సూపర్గా ఉంది, చూసేదానికి చాలా బాగుంది. ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నారు చూడండి, చైర్స్, సిమెంట్ చైర్స్ వేసున్నారు కూర్చునేదానికి. చాలా పొడవు ఉంది ఇది కూడా. మనం ఎంజాయ్ చేయాలంటే, అంటే నీళ్ళలోకి దిగకుండా చూసి కొంత టైం స్పెండ్ చేయాలంటే మంచి స్పాట్ ఇది. ఇది బీచో చెరువో అర్థం కాలేదు, కానీ చూసేదానికి లుక్ అదిరిపోయింది. ఈ కార్లోనే మేము వచ్చింది, బొలెరో. ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళామో లేదో అక్కడ నుంచి మనకు అనౌన్స్మెంట్ వచ్చేసింది, మీరు దిగి లోపలికి వెళ్ళారంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, వెంటనే పైకి వచ్చేసేయండి అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ దిగేసి కొంత టైం స్పెండ్ చేసాము. చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చూడండి బీచ్, లోపల ఏదో గుహలాగా ఉంది, లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి చెట్లు, లెఫ్ట్ సైడ్ అది ఖర్జూర పండు చెట్లు. ఎక్కడ పట్టినా ఉన్నాయి ఖర్జూర పండు చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు ఎక్కువగా లేవు, కానీ కొబ్బరి చెట్లు, ఖర్జూరపు చెట్లు ఇవి ఎక్కువగా ఉన్నాయి. అక్కడ లోపల టికెట్ ఉంది, జీసస్ స్టాచ్యూ కింద, అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళలేదు. నేను దిగి దీని కిందకి వెళ్దాము, అసలు నీళ్ళల్లోకి వెళ్దాము అని చెప్పి ఇలా వచ్చాను. స్పాట్ భలే ఉంది ఇక్కడ. అయితే షూటింగ్ లొకేషన్ చాలా బాగుంది. మనకి ఇలాంటి లొకేషన్స్ లేవు రాయలసీమలో. అదిరిపోయింది వ్యూ, అయితే వ్యూ పాయింట్ అదిరిపోయింది ఇక్కడ. కానీ గోదావరి రివర్, ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ పెట్టున్నారు, అది నేరుగా సీ ఆ పక్క ఉంది, సీ షోరు. ఆ సీ షోర్లో కలుస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఒక వాగు లాగా ఉంది, ఇక్కడ నుంచి వాగు, ఇది వాటర్ ఇట్లే వచ్చి సముద్రంలో కలిసిపోతుంది ఆ పక్క. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ చూస్తే ఉన్నాయి దిగడానికి, మనము కిందకి దిగి సముద్రంలో దిగచ్చు ఈ వాగులోకి. కాకపోతే ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా ఉంది, కట్టెలు కట్టేసి ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు, ఎవరైనా మునిగిపోయినట్టున్నారు. ఇక్కడ ఈత చెట్టు, ఇది పామ్ ట్రీనో అర్థం కాలే. ఈత చెట్లు, తాటి చెట్లు, టెంకాయ చెట్లు ఎక్కువగా ఉన్నాయి గోదావరిలో. లొకేషన్ మాత్రం అద్దరింది. స్టీమర్స్ కూడా ఉన్నాయి ఆ పక్క. ఇది చేపలు పట్టేదనుకుంటా, కరెక్ట్. బాక్సెస్ వస్తూ ఉన్నాయి. స్ట్రీమరు చేపల్ని పట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎవరు దిగలేదు. ఈవినింగ్ అయింది ఇప్పుడు. ఆ పక్కంతా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి, మొత్తం కొబ్బరి చెట్లే తోట. చాలా బాగుంది ప్లేస్ మాత్రము. ఎంతసేపు అయినా ఇక్కడ ఉండాలనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా సముద్రపు నీళ్ళే, సీషోర్ వాటర్. లోపలికి వెళ్ళకూడదు, దిగకూడదు, రెస్ట్రిక్ట్ చేసినారు. అదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఈ బ్రిడ్జ్ పై నుంచే మేము వచ్చింది. ఇదే కాదు, ఎక్కడా దిగేదానికి లేదు. మనం వెంటనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక్కడ జీసస్ స్టాచ్యూ కూడా ఉంది, చాలా పెద్దదిగా ఉంది చూడండి వెనక. జీసస్ స్టాచ్యూ చాలా పెద్దదిగా ఉంది. ఒక రూమ్ ఉంది స్టాచ్యూ కింద, దాంట్లోకి వెళ్ళొచ్చు. వెళ్తున్నారు. అనౌన్స్మెంట్ ఇస్తా ఉన్నారు చూడండి. ఎవరు వెళ్ళకూడదు, కిందకి దిగకూడదు, వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, పైకి వచ్చేసేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఎవరు లేరు, అంటే నీళ్ళల్లోకి దిగే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. ఫ్యామిలీస్ కానీ మనుషులు ఎవరు లేరు, అంతా పైనే ఉండారు. అంటే ఇక్కడ అందరికీ తెలిసినట్టుగా ఉంది విషయము. ఇంకెందుకులే అని చెప్పి, అది యాక్చువల్గా దిగాలన్నా దిగలేము, కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతాం, మునిగిపోతాం. కాబట్టి అది రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా గుంటలాగే ఉంది, అంటే ఎక్కడ మనం దిగేదానికి అవకాశం లేదు ఇక్కడ. అందుకని ఇంకా ముందుకు వెళ్ళి మళ్ళీ అక్కడ చూద్దాము అని చెప్పి మళ్ళీ కార్లో ఎక్కేసాము. ఇంకొక 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దిగుదాము.
అక్కడ బోటింగ్ అంతా ఉంది, బోటింగ్, చేపలు పడుతున్నారు. అక్కడ ఏముందో విషయం చూద్దామని మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాము. అయితే ఎంతసేపైనా కూర్చోవచ్చు, ఇక్కడ ఉండొచ్చు, చల్ల గాలి కొడుతుంది. లొకేషన్ అయితే ఎక్సలెంట్. యానం బీచ్ అంట దీని పేరు. ఇది ఒరిజినల్ బీచ్ కాదు, ఇంకా యానం బీచ్, వేరే బీచ్ కూడా ఉంది యానంలో. ఇక్కడికి వచ్చేసాము. ఫ్రంట్కి వచ్చి ఇక్కడ దిగి